సిద్ధ మండలం 5th డైమెన్షన్ వేరే స్టాన్లీ ఆర్డర్ పార్ట్ 6 భవిష్యత్తులో నమ్మకాలు. మనం దేనిని నమ్ముతామో దాని యొక్క ఫలితంగానే మనం ఉంటాము. ఈరోజు మనల్ని కలవరపరిచే విషయాలన్నీ కూడా భ్రమలో పెట్టే నమ్మకాల వలననే, వీటి వలననే భ్రమలలో మిశ్రమంగా చలిస్తున్నాం. మనుష్యులు విషయాలను కలవరపెట్టుకునే విధంగా తయారు చేసుకున్నారు. ఎంత ఉన్నతమైన మతపరమైన సిద్ధాంతం సూచనలు కూడా వీరిని భ్రమలకే గురి చేశాయి. ఉన్నతమైన సిద్ధాంతాలపైన తమ స్వంత వేరుపరిచే విధానాలను రుద్ది తమకు అనుకూలంగా మలుచుకున్నారు. తిరుగులేని కథనంతో ఆజ్ఞాపించి తాము జీవించే విధానానికి అనుకూలంగా సమాధానపరుచుకుని రాజీ చేసుకున్నారు. క్రీస్తు తన చరిత్రను బోధించే వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. స్వార్థం లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపేవారే బోధించాలని చెప్పారు. దీనికి సమాధానంగా రోమ్లో చర్చిని నిర్మించారు. ఘోరంగా ప్రత్యక్షంగా అక్రమమని తెలిసినా నమ్మకాలను ఏర్పరిచి శాసనాలను చేసి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మనకు కూడా వీటి గురించి ఎంతో తెలుసు. ఇప్పుడు మనం భవిష్యత్తులోకి తొంగి చూద్దాం. ఎంతో కాలం మనుషులు తమ యొక్క ఎమోషన్స్తోనే పరిపాలించబడ్డారు. ఇందులో ప్రత్యేకంగా తమ మతానికి సంబంధించి ఎమోషన్స్నే దారిగా ఎంచుకున్నారు. ఒక మనిషి యొక్క మతం అనేది ఖచ్చితంగా అతని యొక్క ఎమోషన్స్ అనే రాజ్యానికి చెందినదే. మనిషి తన మతాన్ని శాస్త్రీయ ఆలోచనకు సమానంగా చూస్తూ సహజ పరిజ్ఞానాన్ని అమలులో పెడుతున్నామనుకుంటూ ఏదో ఒక ప్రత్యేకమైన కారణంతో దైవ దోషం చేయుచున్నాడు. ఎందుకలా చేస్తున్నాడంటే ఆధ్యాత్మిక జీవితం అనేది ఏదో స్పందించకూడని సందిగ్ధమైన, అస్పష్టమైన, గూఢమైన, అంతరాత్మకు సంబంధించిన పరమానందానికి చెందినది అని భావిస్తాడు. దీని కారణంగా ఎమోషన్స్ చేత పరిపాలించబడిన నిగూఢమైన యుగం ద్వారా ప్రయాణిస్తున్నాడు. ఈ కొత్త మానసిక యుగం ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ఎంతో తేడాతో ఉన్న పరిస్థితులను తీసుకువస్తున్నది. ఒకే రకమైన అంతః ప్రవాహం మనుష్యులను ప్రేరేపించి ప్రపంచ రాజకీయంలో సంయుక్తంగా, అంటే ఒకరికొకరు కలిసి ఉండేలా చేసి మత విషయాలను ప్రభావితం చేస్తాయి. ఈ ప్రభావం అనేది ఇంతకుముందే మొదలయ్యింది. దీనికి సంబంధించిన విత్తనాలు మొలకెత్తటమే కాకుండా ఎన్నో కదలికలను చూపిస్తున్నాయి. అందువలన ప్రపంచవ్యాప్తంగా స్నేహం పెరిగి నమ్మకాన్ని పెంచుతోంది. మతాల మధ్య స్నేహం పెరుగుతుంది. ఇవి కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇది పర్వతాన్ని చేరే పని. ఎవరైతే మార్పును వ్యతిరేకిస్తారో వారు ప్రపంచమంతా ఒకటే మతం రావటం అసాధ్యమని నిశ్చయించారు. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితం అతని వ్యక్తిత్వానికి సంబంధించినదని, అది పటాలానికి చెందినది కాదనేది వారి అభిప్రాయం. తప్పొప్పులను, గుణదోషాలను విచారించడం నుంచి తప్పించుకోవటానికి చాలా కమ్యూనిటీస్లో ఈ గుంపులో చేరి వాటిని సమర్థిస్తున్నారు. ప్రపంచ మతం వస్తుంది. ఆ సమయాన్ని మామూలుగా ప్రకృతి సిద్ధంగా ఆరోగ్యంతో బుద్ధి సుస్థిరతను కలిగిన సమయంలో పరిగణించవచ్చు. మనుష్యులు మతం అనే రెక్కల క్రింద అపనమ్మకంతో, అవివేకంతో, అజ్ఞానంతో, అవినీతితో, స్వక్షమండలి దురభిమానంతో రక్తాన్ని చిందిస్తూ సురక్షితంగా రక్షణను పొందుతూ ఉండటాన్ని వెనక్కి తిరిగి చూడవచ్చు. దేశాలన్నీ సంయుక్తంగా కలిసినంత మాత్రాన ఒక వ్యక్తికి ఉండే దేశం మీద భక్తిని, స్వేచ్ఛను ఏమాత్రం చెదరనీయవు. మతాలన్నీ సంయుక్తంగా కలిసి ఉండటం వలన దైవపరంగా వ్యక్తి యొక్క మార్గాన్ని ఏమాత్రం నిరోధించవు. అంతేకాకుండా వీరిని ఆ మార్గంలో ముందుకెళ్లేలా ప్రోత్సాహమిస్తాయి. ఎవరైనా వారు తామే క్రిస్టియన్స్ అని గొప్పగా దృఢంగా చెప్పుకుంటూ ఒక పక్షాన చేరి దానినే భక్తిగా భావిస్తూ క్రీస్తు రక్షకుడుగా ఉంటాడని క్రిస్టియానిటీ మీద నమ్మకాన్ని పెంచుకున్నారు. నిజమైన క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేయడాన్ని మర్చిపోయారు. నిజమైన క్రిస్టియానిటీ యొక్క విలువను నిజమైన ప్రశంసించే అవకాశం ఎవరికీ రాలేదు. ఒక పెద్ద సమాజంలోని సరిపడినంత మంది నిజమైన క్రిస్టియన్స్గా నివసించి ఉంటే వీరు నివసించిన విధానమే ఇతర నమ్మకాలతో ఉన్న
ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించగలిగేది. కానీ క్రిస్టియన్స్ అని పిలువబడుతున్న వారందరికీ క్రిస్టియానిటీ గురించి మాట్లాడే హక్కు లేదు. అసలు క్రిస్టియానిటీ ఉనికిలో లేదు. క్రీస్తు అతని బోధనలు మాత్రమే ఉన్నాయి, కానీ అతను కోరుకున్న క్రిస్టియానిటీ ఉనికిలోకి రావాల్సి ఉంది. క్రిస్టియన్ జీవితాలకు ప్రతీకలుగా జీవించిన వారు కొందరున్నారు, కానీ నిజమైన క్రిస్టియన్స్ ప్రభుత్వం కానీ, క్రిస్టియన్ న్యాయస్థానం కానీ, క్రిస్టియన్ చర్చిలు కానీ ఇంతవరకు స్థాపించబడనే లేదు. అలాంటప్పుడు ప్రజలు అలా అనుసరిస్తారు. వీరు భ్రమలో మాత్రమే ఉన్నారు. క్రిస్టియన్ దేశాల యొక్క ప్రభుత్వాలు కనీసం క్రిస్టియానిటీకి సంబంధించిన 10 ఆదర్శాలను గౌరవించాలి. అందులో ఒకటి ఇతరులను చంపకూడదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రజలను యుద్ధాలకు పంపుతుంది. చర్చి యుద్ధ వీరులను దీవిస్తోంది. మరి న్యాయస్థానం ఒక మనిషి ఇంకొక మనిషిని చంపినందుకు దోషి అని తీర్పు చేసి శిక్ష విధిస్తోంది. తిరిగి వారిని ఉరితీస్తోంది. చర్చి వ్యభిచారానికి, విడాకులకు వ్యతిరేకం, కానీ న్యాయస్థానం మాత్రం క్షమించి విడాకులు ఇస్తుంది. ఇదంతా చూడటానికి పరిహాసంగా ఉంటుంది. ప్రజలకు పరిణితి చెందినవారుగా చేయటం కోసం మానసిక యుగం మొదలవుతుంది. అప్పుడు ఇవి ఎంత పరిహాసమైనవో చూస్తారు. చాలామంది ఇప్పటికే చూశారు. చాలని చట్టపరమైన మరి మతానికి సంబంధించిన అభిప్రాయాలకు వ్యతిరేకంగా తిరగబడకుండా రెండింటికి సంబంధించిన, అంటే న్యాయానికి, మతానికి సంబంధించిన విషయాలకు వ్యతిరేకంగా తిరగబడతారు. వీరిని నవీనమైన వారు, మోడ్రన్ అంటారు. అప్పుడు ప్రతి ఒక్కరి ప్రశ్న కూడా నిజమైన క్రిస్టియానిటీ గురించే ఉంటుంది. బుద్ధుడు జీవికి సంబంధించిన టెక్నిక్ను బోధించాడు. క్రీస్తు దీనికి చర్యను ఆపాదించాడు. సత్యవంతమైన జీవికి సత్యవంతమైన చర్య కనుగొనబడింది. ఒక రకంగా చెప్పాలంటే క్రిస్టియానిటీ అనే సిద్ధాంతం బుద్ధిజం అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళి చూపిస్తోంది. మనిషి యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిని ఇంకా ఒక అడుగు ముందుకు తీసుకువెళ్ళింది. ఇంతకుముందు ఎంతోమంది గొప్ప బోధకులు గొప్ప గొప్ప మతాలను తీసుకువచ్చారు. కానీ ఇవన్నీ కూడా మనిషి యొక్క శక్తులను సాధించడానికి ఇంకా ఎంతో దూరంలో ఉన్నాయి. ఇంతకుముందు వచ్చిన అన్ని మతాలకు క్రిస్టియానిటీ తలమానికమైంది. అంటే కిరీటం వంటిది. మనుష్యులు తాము ఉన్నత స్థితిని బట్టి ఎన్నో గ్రేడులుగా విభజింపబడ్డారు. అంటే ఎన్నో రకాల వైబ్రేషన్స్లో ఉన్నారు. ఎవరి వైబ్రేషన్ని బట్టి వారు తమకు సరిపోయే మతాన్ని ఎంచుకున్నారు. తొందరలోనే మనిషి అభివృద్ధి చెందిన తర్వాత నిజమైన క్రిస్టియన్ మతమే తన లక్ష్యమని గుర్తిస్తూ దాన్ని అంగీకరిస్తాడు. అతనే కనుక ఒక మంచి బుద్ధిస్టు అయితే అతను బుద్ధుడిని, క్రీస్తుని ఇద్దరిని ఆరాధిస్తూ నేర్చుకుంటాడు. వారు నిజంగా ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానాన్ని అర్థం చేసుకుంటాడు. తూర్పు దేశాలకు చెందినవారు పశ్చిమ దేశాలలో కనిపించే క్రీస్తు ఇంకొక పేరుతో తమ దగ్గర కూడా కనిపించారని అర్థం చేసుకుంటారు. సాంప్రదాయబద్ధమైన మత సిద్ధాంతాల క్రింద ఎన్నో సత్యాలు ఉన్నాయని ఎంతోమంది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఒకే రకమైన దైవ సూత్రాలు, బోధనలు తమ ద్వారా ప్రకాశవంతమవుతున్నాయని కూడా అర్థం చేసుకుంటారు. గూఢమైన ఎమోషన్స్కి సంబంధించిన శకం ఇంకో శకానికి, అంటే కనబడని మానసికమైన మతానికి మారటాన్ని క్రీస్తు మరి అతని మాటలు వేరే రకంగా కాంతి రూపంలో చూపిస్తాయి. చివరికి అతను రహస్యంగా, శాస్త్రీయంగా విషయాలను అమలులో పెట్టే బోధకుడని అర్థమవుతాడు. అతని మేధస్సు అంతా నిండైన, మృదువైన, మెత్తని హాస్యంతో, లాజిక్తో నిండి ఉంటుంది. నిజమైన, నిగూఢమైన శ్రేష్టతతో సమత్వం కలిగిన వాడు క్రిస్టియన్గా ఉంటాడు. క్రీస్తును అంతకుముందులానే ఆరాధిస్తూ గురువులకే గురువు అని, ఆచార్యాధిపత్యానికే తలమానికమని దేవతలకు మరి మనుష్యులకు కూడా బోధకుడని భావిస్తారు. మంచి క్రిస్టియన్గా మారటానికి తమ ఆదర్శవంతుని సమీపించాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి తరం తర్వాత, అంటే చాలా కాలం ఎందుకు పడుతోంది అని మీరు నిరాశగా అడుగుతారు. తెలియని భవిష్యత్తులో వెలిగే దీపంలో ఒక గొప్ప మతం ఉంటుంది. మనుష్య జాతికి తన అభివృద్ధి కోసం ఒకానొక లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక గొప్ప మత సిద్ధాంతం అంటే వాస్తవంగా దూరదృష్టితో భవిష్యత్తును చెప్పే మనిషి ఆత్మ యొక్క గమ్యం. సైన్స్ దాని సొంతమైన దివ్యమైన రహస్య భాష ద్వారా ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలో చెప్తుంది. ఇప్పటికీ 3వ పరిధిలో ఉన్న మనుష్య జాతిని 4వ పరిధిలో జీవించటానికి సంబంధించిన వీలును
కల్పించటానికి క్రీస్తు ద్వారా అంగీకరించబడింది. స్వార్థం లేకుండా, శత్రుత్వం లేకుండా, పక్షపాతం లేకుండా, విభజనలు, అడ్డుగోడలు లేకుండా రేడియేషన్స్ ద్వారా నివసించే విధానాన్ని ఆయన బోధించారు. వ్యక్తిగతంగా 4వ పరిధి శక్తులు పొందటాన్ని గురించి కూడా ముందే చెప్పారు. నేను చేస్తున్నవన్నీనే కాకుండా ఇంకా ఎందరో నా తర్వాత చేస్తారు అని చెప్పారు. క్రీస్తు బోధించిన జీవిత మార్గాన్ని అనుసరించడానికి ఆచరణలో అసాధ్యమైంది. ఇంకా చాలామందికి ఇది అసాధ్యంగా మిగిలింది అని చెప్పడానికి విచారించవలసిందే. అటువంటి జీవితం సాధ్యమేనని ఆలోచన కూడా చేయలేరు. అయినప్పటికీ ప్రజలు అనే సైనిక సమూహం అభివృద్ధి చెందే దిశగా ఉన్నారని చెప్పవచ్చు. అభివృద్ధి చెందటానికి ప్రణాళికలను వేసుకుంటున్నారు. ఇది నెరవేర్చే దిశగా కదులుతున్నారు. అటువంటి కదలికలను కొన్నింటిని మనం గమనించవచ్చు. వరల్డ్ ఫెలోషిప్ ఆఫ్ ఫెయిత్స్ మోరల్ రేర్మామెంట్, ఫెడరల్ యూనియన్ ఇవన్నీ కూడా సత్యవంతమైన క్రిస్టియన్ స్పిరిట్ యొక్క ఐక్యత, తోడ్పాటులకు ప్రేరేపించబడినట్లుగా కనిపిస్తుంది. యునైటెడ్ నేషన్స్ మరి చాలా ప్రపంచ సభలు, అంతర్జాతీయ సదస్సులు, ప్రపంచ అందాల పోటీలు ఇవన్నీ కూడా సంఖ్యలు లేని మానవతా సంబంధాలను మరి పరస్పర స్నేహంతో సహకారాన్ని ఆశించటానికి చూపిస్తుంది. నిజమైన క్రిస్టియానిటీ దారిలో ఉంది. పాత శకానికి సంబంధించిన నిర్బంధనాలు, సంఖ్యలను ముందు చర్చి బద్దలు కొడుతుంది. గడిచిన యుగమంతా భయాల పర్యవసానంగా నిస్పృహతో కూడిన సిద్ధాంతాలతో, వ్యాధిగ్రస్తమైన శ్రద్ధలేని ప్రోగ్రాములతో నడిచింది. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం తిరిగి ఉత్సాహాన్ని పుంజుకుంటున్నది. తన స్వంత ఉద్దేశ్యాలతో ఇష్టప్రకారం నడుచుకుంటూ స్వర్గాన్ని పొందుతారు. ఇప్పటి నుంచి నరకం నుంచి రక్షింపబడటం ఉండదు. ఇది ఆధ్యాత్మిక విషయాలలో ఎంతో గొప్ప మార్పులను సంభవింపచేస్తుంది. ఆదివారానికి మాత్రమే పరిమితమైన ఆధ్యాత్మికత మరీ ఒకే రకమైన దశలో కాకుండా జీవితంలోని అన్ని ప్రేరణలతో ఇవి కలిసిపోతాయి. ఆత్మ ఎంతో అందమైనదిగా, జీవితానికి అర్థాన్నిచ్చేదిగా, ప్రతి చర్యను సమృద్ధి చేసేదిగా ఉంటుంది. దీని మూలంగా అర్థమైనది ఏమిటంటే ఆత్మ ఘనీభవించి పదార్థంగా మార్పు చెందినదని. ఈ విధంగా కొత్తగా జీవితాన్ని ఆస్వాదించడం అనేది మతం రహస్యం, సైన్సు నెమ్మదిగా కలిసిపోవటం ద్వారా జరుగుతుంది. ఈ 3 గొప్ప సత్యవంతమైన ముఖాలు మనుష్యుల మనస్సులలో విడదీయరానివిగా అవుతాయి. వేరుపరచే యుగానికి ముందే ఇవి ముద్రించబడ్డాయి. మానసిక యుగంలో దైవత్వం యొక్క మేధస్సు ప్రయోగశాలలో ఆరాధింపబడుతూ పరిశీలించబడింది. ఇది మనుష్యులకు మేధస్సును ఉపయోగించాలని బుద్ధి పుట్టేలా ప్రేరేపించబడింది. విజ్ఞానాన్ని సంపాదించాలనే క్రేజ్ ఆతృతతో మతగోళాన్ని ఆక్రమించింది. మొదటిసారిగా మనుషులు తమ సొంత మతం గురించి విశ్లేషించి మరి ఎన్నో గొప్ప వికారమైన ప్రశ్నలను సంధించారు. ఈ శక్తివంతమైన కాంతి వెతుకులాటలు ఇతర విభాగాలలో ఉన్న పరస్పర విరుద్ధమైన విషయాలు, తప్పుడు అనువాదాలు, కాపీ చేయటం వంటివి బయటకు వచ్చాయి. పెరుగుతున్న ప్రజల తెలివికి అనుగుణంగా మతాలు కూడా రీమోడల్ చేసుకోవలసిన అవసరం ఏర్పడింది. ప్రజలు దుఃఖరాహిత్యం కోసం తమ స్వంత మతాన్నే కాకుండా ఇతర మతాలను వెతుక్కోవలసిన అవసరం ఏర్పడింది. అన్ని మతాలు కూడా పాఠశాల స్థాయిలోనే ఉన్నాయి. నిగూఢాలు, దైవత్వం మరి ఆధ్యాత్మికత అన్నింటి గురించి పరిశోధన మొదలయ్యింది. వీటి మధ్యనున్న అడ్డుగోడలు కారణవంతమైనవిగా లేవు. వీటి మధ్య నిర్మించిన గోడలు కృషించిపోయాయి. ఈ మిశ్రమంలో సంగీతం మరి కళలు భౌతిక మరి ఆధ్యాత్మిక జీవితంలో తమ పాత్రను పోషిస్తున్నాయో అదేవిధంగా సైన్స్ తొందరలో తన సహజమైన స్థానాన్ని పొందుతుంది. ప్రజలు రేడియేషన్స్ని అర్థం చేసుకోవటం మరి వాటికి సెన్సిటివ్గా ఉండటం ద్వారా ఇది సంభవిస్తుంది. ఎప్పుడైతే భవిష్యత్తులో ఆరోగ్యానికి సైన్స్కి ఉన్న సంబంధాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దేని గురించి నేర్చుకుంటాం? సామాజిక జీవితం, భౌతిక పరిస్థితులలో మార్పు వలన కొన్ని మానవ విభాగాలు ఉద్భవించాయి. వీటి మూలంగా కొంతకాలానికి జీవితానికి సంబంధించిన వివిధ రకాల విషయాలు అన్నీ మానవ మెదడులో ఒకదానికొకటి కలిసిపోయి మతం అనే విషయం ఒకటి ఉనికిలో ఉన్నట్లుగా పరిగణన చేయటం కూడా ఆపేస్తారు.
ఎంతో వృద్ధి చెందిన జ్ఞానేంద్రియాల ద్వారా విస్తారమైన ప్రపంచం ఈరోజు మనకున్న 5 రకాల ఇంద్రియ చైతన్యాల వెనకాలే ఉందని తెలుసుకునే ఎరుకలోకి వస్తారు. ఎవరూ కూడా ఎక్కువ కాలం సృష్టికర్త సృష్టిస్తున్నాడని నమ్మవలసిన అవసరం లేకుండా పోతుంది. జీవితం తర్వాత విషయాల గురించి కూడా ఆలోచించరు. మీరు మానసికంగా వికసించటం ద్వారా కొన్ని సిద్ధాంతాలను, కొన్ని వాస్తవాలను, మరికొన్ని లాజిక్లను, అమరి ఉన్న విషయాలను, మన చుట్టూతో ఉన్న జీవితానికి సంబంధించిన విధానాన్ని గుర్తిస్తారు. వారి యొక్క ప్రేరేపించబడిన జ్ఞానేంద్రియాల ద్వారా విశ్వమంతా శ్వాసిస్తూ ఉన్న దైవత్వం యొక్క ఉనికిని కనుగొంటారు. కొత్తగా ఏర్పడిన పరిస్థితులు మూలంగా మనుషులలో దాగి ఉన్న జీవకళ, జీవించే కళ, మేధాశక్తి అన్నీ శ్వాసను పొందుతాయి. తమ చుట్టూతా ఉన్న ప్రకృతిలోనే వ్యాపించి ఉన్న దైవత్వాన్ని గుర్తిస్తారు. ఉదాహరణకు రెక్కలు విప్పార్చే పక్షిలో, కదిలే సముద్రపు అలల్లో, మైక్రోస్కోప్ క్రింద ఉన్న పరమాణువులో, శాస్త్రజ్ఞుల పరిశోధనలో ఉన్న అద్భుతమైన తెలివితేటలలో, తమ పుట్టుకు యొక్క అద్భుతంలో, పోషణ మరియు ఎదుగుదలలో, తమ మెదడు యొక్క శక్తిలోనూ ఉన్న దైవత్వాన్ని గుర్తిస్తారు. దైవత్వంతో లేక దైవత్వంలో జీవితం ఒక స్థిరమైన ట్యూనింగ్ను కలిగి ఉంటుంది. సుదూరమైన భవిష్యత్తులో ఒక మనిషిని మతం అంటే ఏమిటి అని మీరు అడిగితే అతను మీ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ప్రతిదీ ఎందుకు విడదీసి చూస్తారు అని సమాధానమిస్తాడు. చదువులు లేని జీవితంలోని ప్రతి దశకు దూరంగా ఉండే మతం అసహజంగా, పాటించరానిదిగా, అసంగతమైనదిగా వారికి కనబడుతుంది. ఇటువంటి ఉద్దేశం ఉన్న మానవుడు వేల సంవత్సరాల అభివృద్ధి తరువాత కూడా ఉద్యమించకుండా గుడ్డిగా ఉండి జాలిపడవలసిన వాడుగా, మానసికంగా దయనీయంగా ఉంటాడు. మంచి స్థితి రావడానికి అభివృద్ధి అనేది నెమ్మదిగా జరుగుతుంది. ఎవరి ఎదుగుదల అయినా సరే అన్ని వైపుల నుంచి ఎల్లప్పుడూ మారుతున్న పరిస్థితులకు సహాయపడతాయి. మానవులలో ఎక్కువ భాగం అనుభవిస్తున్న ఆతృత, బాధ, హింస, దుఃఖం ఈ సమయంలో జరుగుతున్న పోరాటాలతో, యుద్ధాలతో అంతమవుతాయి. ఇవి భవిష్యత్తులోనే జాతి కోసం ఒక కొత్త బాధ్యతను మానవ ఆత్మలో ఉద్భవించేలా చేస్తాయి. సత్యం, ఎన్లైటన్మెంట్ మరి దైవ జ్ఞానం కోసం మనస్సుకు ఇష్టమయ్యేలా కోరికలను కలుగజేస్తాయి. ఒక గొప్ప కోరికతో కూడిన అల క్రీస్తు నుంచి బయటకు వస్తుంది. ఇది క్రిస్టియన్లను క్రీస్తుకు అనుసంధానిస్తుంది. ఇక్కడ క్రిస్టియన్లంటే క్రీస్తు చైతన్యాన్ని అనుసరిస్తున్న వారని. ఈ ఉనికిలో శాంతి, మంచితనం ఉన్న వాస్తవమైన వ్యక్తులు ఈ అలతో అనుసంధానింపబడతారు. ఈ కోరిక అనే అల ఎల్లప్పటికీ బలంగా పెరుగుతూ మనుషుల వైబ్రేషన్స్ని ఉన్నతంగా, మరింత సున్నితంగా ఉండేటట్లు మారుస్తూ ఉంటుంది. చివరిగా వారు కోరుకున్న విధంగా ఏకకాలంలో ఒక అద్భుతమైన రెవల్యూషన్ దృశ్యం మరి ప్రకాశం వీరిలోనికి ప్రవేశిస్తుంది. ఇంతకుముందే జన్మించి ఉన్న వారి జీవితాలలో ఈ మహా అద్భుతమైన సంఘటన సంభవిస్తుంది. ఈ రోజున ఉన్న పిల్లల్ని పరిశీలించినట్లయితే ఒక విషయం అర్థమవుతుంది. భక్తిపూర్వకమైన భయంతో ఈ కొత్త యుగంలో జరగబోయే గొప్ప సంఘటనను చూడటానికి వారు జీవిస్తున్నారని క్రీస్తు రెండవ రాకను పరికించాలి. ఈ శతాబ్దం చివరకు ముందే ఇది జరుగుతుందని వేల మంది చేత చెప్పబడింది. ఇది నిజమైన ఆలోచన కాదు, మన ఊహలలో దీనికొక స్థానం అవుతుంది. అయినప్పటికీ ప్రజలకు ఏ పద్ధతిలో ఈ రెండవసారి రాక జరుగుతుందనే దాని మీద ఒక చిన్న ఐడియా ఉంది. నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే తమలోనే ఉన్న క్రీస్తు దగ్గరకు ప్రజలే ప్రయాణిస్తారు. ఎప్పుడైతే రేడియేషన్స్కి రాజ్యమైన 4వ పరిధికి మనుష్యుల చైతన్యం యొక్క వైబ్రేషన్ ట్యూన్ అవుతుందో అప్పుడు క్రీస్తు చైతన్యానికి మనం అనుసంధింపబడతాం. క్రీస్తు చైతన్యం ఉన్న ఈ రాజ్యం అంటే పరిధిలో రేడియేషన్, వెచ్చదనం, ఆకర్షణ, ప్రేమ ఇవన్నీ ఉంటాయి. ప్రపంచంలోని మనుష్య జాతి సమూహంగా బాధపడటం మరి సమూహంగా ప్రేరేపించబడటం వలన 4వ పరిధి చైతన్యం ప్రతి చోట ఎంతోమందిలో తన పుట్టుకను చూపిస్తోంది. పశ్చిమంగా ఉన్న క్రిస్టియన్లు తమ క్రీస్తును గుర్తిస్తున్నారు. మరి తూర్పు వారి మాట ఏమిటి? తూర్పువారు ఇంకా కొంతవరకు 4వ పరిధిలో తమ సంబంధాన్ని కాపాడుకుంటున్నారు. దైవత్వంలో నమ్మకం కన్నా కూడా నిశ్చయంగా ఉండటం, జీవించటాన్ని ప్రశ్న లేని విధంగా అంగీకరించటం, పూర్వజన్మలకు కృతజ్ఞతాపూర్వకంగా ఉండటం వలన వీరు ఖచ్చితంగా, తేలికగా తరువాత రాబోయే అభివృద్ధిని అందుకుంటారు. తూర్పువారు భగవత్ స్వరూపుడైన మైత్రేయ తిరిగి మనుషులలో కనబడతారని నమ్ముతున్నారు. రహస్యాలను తెలుసుకున్నవారు ఏమంటున్నారంటే పశ్చిమంలో ఉన్న క్రీస్తే తూర్పులో ఉన్న మైత్రేయ అని. ఎప్పుడైతే రెవల్యూషన్ ఆవిష్కరణ సంభవిస్తుందో
అప్పుడు తూర్పు మరి పశ్చిమ ప్రాంతాల వారు తాము ఎదురు చూసే ప్రభువు ఒకే జీవికి చెందిన వారిని గుర్తిస్తారు. ప్రపంచ మతం కోసం దారి ఎంత చక్కగా చూపించబడిందో అర్థం చేసుకుంటారు. దైవత్వం నుంచి రావాల్సిన రాయబారం అనేక పేరులతో అనేక నాగరికతల ద్వారా ఆరాధించబడినదని, చివరికి మనుష్యుల ఆధ్యాత్మిక జీవితాలు ఐకమత్యంతో ముడిపడ్డాయని తెలుసుకుంటారు. ఈ ఐకమత్యం జరగటానికి ఎంతో బాధను, పోరాటాన్ని అనుభవించాలి. మరి ఎంతకాలం అనుభవించాలి అనేది లెక్క కాదు. మతం అనే ముఖం ద్వారా భవిష్యత్తులో దివ్యమైన మహిమ గల దృశ్యాన్ని, క్షణ దర్శనము పొందగలుగుతాం. ఇతర ముఖాల మాధ్యమాల ద్వారా కూడా మన చిత్రాన్ని మనం పూరించుకోవటానికి ముందుకు సాగాలి. ఈ సంబంధాన్ని అర్థం చేసుకోవాలంటే పదార్థంతో తయారైన ఒక ప్రిజం ద్వారా పయనించాలి. ఎప్పుడైతే దైవం ప్రిజం అనే పదార్థం గుండా ప్రయాణిస్తుందో అప్పుడు మనకు దైవం కొన్ని విభజనలు చెందిన కిరణాలు లాగా లేక లక్షణాలు లాగా కనబడుతుంది. ఈ లక్షణాలలో ఒకటైన ప్రేమ ద్వారా 4వ పరిధి నిర్మించబడింది. ఇంకొక లక్షణమైన ప్రతిభ, తెలివి ద్వారా 5వ పరిధి నిర్మించబడింది. మనుషులు లేక దైవం యొక్క చర్యలను మనం పరిశీలిస్తే మన కేంద్రీకరణ ఒక కిరణం నుంచి ఇంకొక కిరణానికి లేక ప్రిజంలో ఒక ముఖం నుంచి ఇంకొక ముఖానికి మారుతూ ఉంటుంది. ప్రేమ మార్గం, క్రీస్తు, మతాల స్థాపన, 4వ పరిధిలో నివసించే వారి గురించి, ప్రపంచ హృదయ స్పందన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం భవిష్యత్తులో దైవత్వం యొక్క గొప్ప దశను గురించి ఆలోచన చేస్తాం. దైవత్వం పదార్థం ద్వారా ప్రకాశిస్తూ ఉంటుంది. కిరణాల ప్రతిభ ద్వారా సృజనాత్మక శక్తిని తెలియజేయటం, దాని నమూనా, ప్రణాళిక మరి డిజైన్లు, అది నిర్మించబడిన రాజ్యము 5వ పరిధి గురించి తెలుసుకుంటాము. 15 సైన్సు ప్రపంచాన్ని ఎలా మారుస్తుంది? మానవజాతి చరిత్రలో ఒకానొక శకంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఎప్పుడైతే మేధస్సు ఉన్నతంగా పరిపాలన చేస్తుందో అక్కడ మనుష్యుల హృదయాలలో జ్ఞానానికి మొదటి స్థానం ఉంటుంది. దీన్ని శాస్త్ర పరిశోధనా యుగం అంటున్నారు. ఇది చివరికి సత్యవంతమైన శాస్త్ర పరిశోధనా యుగంగా అభివృద్ధి చెందుతుంది. సైన్సు పరిజ్ఞానం ఏదో కొంతమంది వృత్తిగా అనుసరించే వారికి మాత్రమే చెందుతుందని వదిలేయకుండా ఇక్కడ ప్రజలు తమ జీవితాలు సైన్స్తో కూడుకొని ఉన్నట్లుగా ఉంటారు. ఈ విధానంలో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా అత్యుత్సాహం వలన ప్రతిదీ అతిశయోక్తి ద్వారా పాడై ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంతటా వ్యాపించి ఉన్న మతాన్ని ఏ విధంగా విడదీయలేమో అదేవిధంగా శాస్త్ర పరిశోధన తీరు ఎల్లప్పుడూ జీవితానికి అనుసంధించడానికి తగిన విధంగా ఉంటూ 4వ పరిధి ప్రభావం పెరిగే కొద్దీ స్థిరంగా పెరుగుతుంది. ఈ బంధంలో పరివర్తన దశలు ఒకదానికొకటి కలిసిపోవటాన్ని మనం మరచిపోకూడదు. మనం 3వ పరిధి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు పరిశోధన ప్రారంభించడం ద్వారా 4వ పరిధి జీవితానికి తయారవుతుంటాం. 4వ పరిధి జీవితాన్ని ప్రారంభించిన వెంటనే 5వ పరిధి జీవితాన్ని జీవించడానికి మొదట దానిని పరిశోధిస్తూ తయారవుతూ ఉంటాం. ఇప్పుడు మనం ఈ రెండింటికి మధ్యస్థ స్థితిలో ఉన్నాం. అందుకని ఇక్కడ ఇప్పుడు అంత భ్రమలో ఉన్నాం. రకరకాల సైన్సులు అయిన సహజ చరిత్ర, రసాయనిక శాస్త్రం, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వస్తువులు యొక్క మూలాలకు దగ్గరగా ఉన్నాయి. అంతేకాకుండా ఇవి ఒకదానికొకటి దగ్గరగా బలంగా అనుసంధానించబడుతున్నాయి. ఇవి అనివార్యంగా మతాధికారులకు, నిగూఢమైన వారికి, ఆర్టిస్టులకు దగ్గరగా సమీపిస్తాయి. ఈ సమీపించటం వలన వచ్చే ఫలితాలు ఏమిటి? రేడియేషన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ అంటే సైంటిస్టులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అందులో తొందరగా తెలుసుకున్న విషయం ఏమిటంటే రేడియేషన్కి సంబంధించిన అద్భుతమైన సాధనాలలో ఎక్కువ శక్తిని కలిగినది మానవ మేధస్సేనని మైండ్కి సంబంధించి సందేహించి ప్రక్కకు పెట్టిన అనేక విధానాలు ఇప్పుడు శాస్త్రీయంగా అర్థమై అంగీకరించబడినాయి. మైండ్ని, దాని సంస్కృతిని కొంత సమయం తీవ్రంగా స్టడీ చేస్తే ప్రత్యక్షంగా దాని గురించి తెలుసుకోగలుగుతాం. ధ్యానాన్ని, ఆలోచనను జాగ్రత్తగా సాధన చేయటం వలన ముందుగా దృశ్యం ద్వారా తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ధ్యానాన్ని, ఆలోచనారహిత స్థితిని ఇంతకుముందు సాధన చేశారో వారిని తొందరగా తెలుసుకోవాలి. వీరు నిగూఢమైన వారుగా, దైవత్వాన్ని తెలుసుకున్నవారుగా, మాధ్యములుగా ఉంటారు. కానీ మైండ్ సైంటిస్టులుగా ఎవరిని ఎన్నుకోవచ్చని తెలుసుకోవాలి. తొందరలో సైంటిస్టులు శాస్త్రీయమైన సైంటిస్టులకు, సృజనాత్మకత కలిగిన ఆర్టిస్టులకు దగ్గరగా ఉండి పరిశోధనలో సహాయం అందిస్తారు. ఈ రకమైన కలయిక యొక్క ఫలితం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఎప్పుడైతే మైండ్ సైంటిస్టులు ముందు జరగబోయే విషయాలను విజన్గా తెలుసుకుంటారో అప్పుడు సైంటిస్టులు ఆర్టిస్టులు ఇద్దరు కూడా పరివర్తన విధానాన్ని గుర్తిస్తారు, పరిశోధనలను సంఘటనలను ముందుగా తెలుసుకుంటారు. దీని అర్థం ఏమిటంటే భవిష్యత్తులోని సైంటిస్టులకు ముందే వారు ఏమి కనుగొనబోతున్నారో తెలుస్తుంది. దీని మూలంగా దేనిని చూడాలి మరి దేనిని నిరీక్షించాలి అనేది తెలుసుకుని చాలా సమయాన్ని లేబర్ను ఆదా చేయగలుగుతారు. గుర్తింపును కోరుకోరు ఆర్టిస్టులుగా కూడా తమ కళకు దృశ్యాలను అందిస్తారు. అందువలన ప్రజలకు మంచి ప్రేరణ కలిగించే సమాచారాన్ని అందిస్తారు. 5వ పరిధి బలాలను మరి రహస్యాలను ఛేదించడానికి శాస్త్రజ్ఞులు అందరూ ఒకచోట కలిసి పనిచేస్తారు. ఏ విధంగా అయితే సాలిగూడులో దారాలన్నీ మధ్యలో అంటే కేంద్రంలో కలుసుకుంటాయో అదేవిధంగా కలవటం వీటి చివరి లక్ష్యం ఏమిటంటే ఒకేలా ఉండటం. 3వ పరిధిని 5వ పరిధికి అనుసంధానించే 5వ పరిధి రేడియేషన్ శాస్త్రజ్ఞులకు లక్ష్యంగా మారుతుంది. చాలా పెద్దదైన రేడియేషన్ యొక్క ప్రపంచాన్ని మనుషులు కేవలం అంచులను మాత్రమే తాకారు. ఇలాంటి రేడియేషన్ ప్రపంచంలో మన భూమి ఒక చిన్న ఉండలా ఊగుతూ ఉంటుంది. ఎన్నో రకాల మరెన్నో పరిమాణాల మిలియన్ల కిరణాలు ఈ భూమికి ప్రేరణిస్తాయి. ప్రతిసారి సైంటిస్టు రేడియేషన్ని వేరు చేస్తూ స్టడీ చేస్తూ కొత్త రేడియేషన్ని ఉపయోగిస్తాడు. దీని మూలంగా కొత్త అవకాశాలకు దారిని చూపుతాడు. కొత్తవి పరిశోధిస్తూ కొత్త వాటిని కనుగొంటాడు. వీరు కనుగొన్న దేని ద్వారానైనా సరే తమతో పాటు జీవించే వారి జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు వస్తుంది. 2 చెట్ల వరుసల మధ్య నుండే స్థలం మనకు దూరంగా ఉన్నప్పుడు ఏ విధంగా కనబడుతుందో అదేవిధంగా భవిష్యత్తులో గొప్పగా ఆశ్చర్యపరిచే కొత్త ప్రపంచానికి సైంటిస్టులు అత్యంత వేగంగా మార్గాన్ని చూపిస్తారు. కనుగొన్న ఎన్నో విషయాలను వ్యూహంగా ఏర్పరిచి జీవితాన్ని గంధర్వ కథలలాగా ఫెయిరీ టేల్స్ లాగా మారుస్తారు. ఇది ఒక గొప్ప పోలిక. ఎందుకంటే వచ్చే యుగం మ్యాజిక్ యుగంలాగా ఉండబోతే అది శూన్యం క్రిందే లెక్క. మనకు తెలిసినంతవరకు మ్యాజిక్ అంటే ఒక వ్యక్తి తనలోని శక్తిని గొప్పగా ఉపయోగించుకోవటమే. భౌతికతను స్పష్టపరచడానికి వెనకాల ఎన్నో బలాలు ఉన్నాయని తెలుసుకోవాలి. మనిషిలోనే గొప్ప మార్పులు రాబోతున్నాయి. రేడియేషన్స్ పరిపాలించే ప్రపంచంలో తన సొంత సాధనమైన మైండ్ని ఉపయోగించడం ప్రారంభించాలి. దీని ఫలితాలు మనకున్న శక్తికి అర్థం కానివిగా ఉంటాయి. అందుకని మనం నెమ్మదిగా సాగాలి. మనం ఎక్కడ నుంచి మొదలైతే రాబోయే లెక్కలనన్ని అద్భుతాలను తట్టుకుంటాం. వీటిలో చాలా విషయాలు కొత్తగా కనబడేవేమీ కాదు, ఇంతకుముందు ఉన్న వాటినే అభివృద్ధి పరుస్తారు. ఉదాహరణకు ఫోటోగ్రఫీలో ఎంతో సున్నితమైన అద్దాలు మరి డెవలపింగ్ మీడియం కనుగొనబడుతుంది. వీటిలో కొత్తవైన మరి సాధ్యం కాని చిత్రాలను కూడా తీస్తారు. ఎంత సమయం తీసుకుని ఈ కనుగొన్నది సంపూర్ణంగా అవుతుందో అప్పుడు మనకు తెలిసేదేమిటంటే ఫోటోగ్రాఫ్లు మన కంటికి కనిపించని ఘనపదార్థము దాని నుంచి కూడా తీయగలుగుతారని. ఈథర్లో ఉన్నటువంటి లెక్కలేనన్ని కొత్త విధానాలు అన్నీ మిశ్రమంగా కలిసి ఎంతో గజిబిజిగా కలిసి ఉన్న వాటిని కూడా ఫొటోస్ తీయగలుగుతారు. ఈ కొత్త ముద్రల మీద చాలా ఎక్కువగా వాదనలు జరుగుతాయి. చాలా కష్టపడవలసిన అవసరం వస్తుంది. అయితే చివరికి ఆధ్యాత్మికవేత్తలు వీటినే సాక్ష్యంగా చూపిస్తారు. మరి సైంటిస్టులు పట్టు విడవకుండా ఖచ్చితంగా శాస్త్రీయమైనవేనని నిరూపిస్తారు. చివరికి ఒక విధానం వస్తుంది. దీని ద్వారా అనేక రకాలైన వైబ్రేషన్స్కి లెన్స్లను ట్యూన్ చేస్తారు. అప్పుడు అనేక రకాల ఈథర్లు మరి వాటిలోని సారాంశం విశదీకరించబడుతుంది. మామూలు ప్రజలలో కూడా క్లైర్వాయన్స్ అంటే మనకు తెలియని ప్రపంచంలో ఉన్న వాటిని చూడగలగటం అనేది తొందరగా అభివృద్ధి చెందటమే కాక ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా అది బలపరచబడుతుంది. సైకోమెట్రీ వైబ్రేషన్ని బట్టి వస్తువు యొక్క చరిత్ర చెప్పగల విద్య మరి ఈథర్ల యొక్క నిర్మాణాన్ని చెప్పగలగటం అనేవి అభివృద్ధి చెందుతాయి. ఇవన్నీ సైన్స్గా ఒక స్థానాన్ని సంపాదించుకుంటాయి. ఈథర్లో కొన్ని పొరలు పూర్వపు స్థలాలు సంఘటనలతో ఉన్న ఇమేజ్కి సంబంధించిన ముద్రలతో ఉన్నాయి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్కి ఫిల్ము ఉంటుంది. ఈ ముద్రలు ఇంప్రెషన్స్ 3వ పరిధి పదార్థం అంటే భౌతిక పదార్థంతో కాకుండా 4వ పరిధి పదార్థంతో తయారైనవి.
మనం ఇప్పుడు ఫొటోస్ తీసుకునే విధానానికి ఖచ్చితంగా ఇవి తేడాగా ఉండి మనకు తెలియని సిద్ధాంతాలతో ఉంటాయి. వేరు వేరు కారణాల రీత్యా ఇవి అనేక తరగతులుగా ఉంటాయి. అనేక రకాల తరగతులుగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా భౌతిక నిర్మాణాల నుండి ఈథర్ మీద ఏర్పడిన సాధారణమైన చిత్రాలకు చెందినవి అయి ఉండవచ్చు, లేదా ఇవి 5వ పరిధి నుంచి ఆవిర్భవించినవి అయి ఉండవచ్చు. అలా ఏర్పడిన ముద్రలు ఏ సైజులోనైనా ఉండవచ్చు. కొన్ని వాతావరణ పరిస్థితులైన వేడి, తేమ, మరి విద్యుత్ వలన మనం మామూలు కళ్ళ ద్వారా కొన్ని వ్యతిరేక దృశ్యాలను క్షణకాలం దర్శించగలుగుతాం. ఈ విధంగానే పూర్వకాలంలో దెయ్యాలు లేక భూతాలను లేక ఆత్మలను చూడగలిగారు అని తెలుస్తున్నది. ఒక మనిషి నడుస్తున్నప్పుడు నడిచే మార్గమంతా అతని ఇమేజ్కి సంబంధించిన ముద్రలు ఈతర్లో పడతాయి. ఇతరికి ఈ చిత్రాలు ఎలా కదులుతున్నాయో ఫోటోగ్రాఫ్ తీయటానికి కష్టపడి ప్రయత్నించారు. చివరికి ఈ ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. తర్వాత తెలిసిందేమిటంటే కొన్ని బాగా తెలిసిన పద్ధతుల ద్వారానే వీటిని కనుగొన్నారని. ఆత్మ సంవత్సరంలో ఏ తారీఖున ఏ గంటలో నడిచిందో అదంతా సైంటిఫిక్గా వివరించబడింది. ఇదెలా అంటే కావలసిన ఖచ్చితమైన వాతావరణ పరిస్థితుల్లో గ్రహస్థితులు సరిపోయినప్పుడు కొన్ని ముద్రలు ఈతర్లో పడతాయి. ఇవి తాత్కాలికంగా ప్రాణాన్ని కలిగి ఉంటాయి. అటువంటి వాటిని మనము దృశ్యాలుగా చూస్తాం. ఈ విధంగానే చాలా ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈథర్లో కొన్ని ప్రాంతాలు ఖచ్చితంగా వాటికున్న బలం వలన కలత చిందించే లేక బాధ పెట్టే ప్రత్యేకమైన వైబ్రేషన్స్ని కలిగి ఉంటాయి. దీనికి పూర్వకాలపు ఈజిప్షియన్ల శాపాలు లేక తిట్లు ఏ విధంగా ఫలిస్తాయో వివరించారు. మనో సైంటిస్టులు సమాధులను, చిన్న విగ్రహాలను, ఆభరణాలను, మరికొన్ని వస్తువులను అంటిపెట్టుకొని ఉండేవారని వివరించబడింది. ఈ రకమైన శాపాలు ఇళ్లలో లేక భూమిలో ఏ భాగంలోనైనా ముద్రలను కలిగి ఉండవచ్చు. ఆ ముద్రలు నిలవటానికి కావలసినంత బలంతో అక్కడ అవి జరుగుతుంటాయి. చాలా కాలం నుంచి సైంటిస్టులు ఎందుకు కొన్ని సంఘటనలను లేక కొంతమంది వ్యక్తుల ముద్రలు మాత్రమే ఈథర్లో లేక ఆత్మ లేక ప్రాణానికి సంబంధించిన రికార్డులు క్లియర్గా ఉన్నాయి అని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ప్రకృతి వికటించినప్పుడు విద్యుత్ వేడి యొక్క బలమైన ఎమోషన్ వలన ఈథర్లో చెరిగిపోని ముద్రలు ఏర్పడతాయని నిర్ధారించారు. ఎల్లప్పుడూ ప్రకృతి వైపరీత్యం వల్లనే జరగాలి అని లేదు, కానీ ఎక్కువసార్లు అలా జరుగుతుంది. ఫోటోగ్రఫీ గురించి రాబోయే అద్భుతాలన్నీ ఇంతకుముందే ప్రయోగాలుగా వచ్చాయి. డాక్టర్ రూత్ డ్రౌన్ అనే ఆవిడ ఆ హక్కు తనదేనని వాదించింది. ఆమె కనుగొన్న పరికరం మీద ఒక వ్యక్తి రక్తపు చుక్కను ఉంచినప్పుడు దీని ద్వారా ఆ వ్యక్తి యొక్క ఏ భాగానికి సంబంధించి అనాటమీ అంతర్నిర్మాణముని ఫోటో తీయగలిగింది. అది కూడా ఆ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడు అనే దానికి సంబంధం లేకుండా ఫోటో తీయగలిగాడు. ఇక ఇమేజ్ దాని మూలం నుంచి అన్ని దిశలలో రేడియేట్ అవుతుంది. ఇది ఇంకొక భాగమైన తన ఉత్పత్తికి కారణమైన సృష్టికర్తతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే ఆ సృష్టికర్త నుండి కొంత భాగం వేరు చేయబడుతుంది. ఒక ఎలక్ట్రిక్ టెలిఫోన్ లైన్లో చాలా రకాల వైబ్రేషన్స్ ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే ఈ సృష్టికర్త ఆయనలో నుంచి ఉద్భవించిన జీవితపు ప్రవాహంతో కలుపబడి ఉంటారు. అంతే, అది ఆ టెలిఫోన్ లైన్ లాగా ఉంటుంది. అంటే ఇది ఆ టెలిఫోన్ లైన్ లాగా ఉంటుంది. డాక్టర్ బ్రౌన్ హీలింగ్ సామర్థ్యానికి సంబంధించిన హక్కు తనదేనని వాదించింది. ఈ విధమైన ఆరంభంతో సైన్స్లో ఎన్నో అద్భుతమైన ఛానళ్ళు ప్రారంభమయ్యాయి. వేరేవారు కూడా తమ బంధువులు లేక తమ దగ్గర వారు రక్తపు బుట్టును తీసుకెళ్ళి ఈ శాస్త్రీయ సాధనము ద్వారా వారితో మాట్లాడగలిగారు. అంతేకాకుండా ఆ కిరణాలలో వారిని చూడగలిగారు. తర్వాత మరికొన్ని పద్ధతులను కనుక్కుంటారు. ఈ పద్ధతులను ఉపయోగించుకుని ఎవరైనా ఎక్కడి నుండైనా వారు కోరుకున్న స్థలాన్ని చూడగలుగుతారు. ఇప్పుడు మనకు తెలిసిన టీవీ వాడుకలో లేకుండా పోతుంది. తర్వాత మళ్ళీ ప్రజలు తమ స్నేహితుల యొక్క రక్తాన్ని ఆధారంగా తీసుకువెళ్ళి పరీక్షించి తెలుసుకోవటం అనేది అనవసరమైన విషయం అని గ్రహిస్తారు. దీనికి బదులుగా ఇంకొక విధానాన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఈ విధానంలో వ్యక్తి యొక్క వైబ్రేషనల్ సంఖ్యను గుర్తుంచుకొని దాన్ని ఈథర్ మీడియంలో ముద్రలు పడేలా చేసినట్లయితే అది ఆ ఇద్దరు వ్యక్తులకు ప్రేరణను గ్రహించే స్టేషన్గా పనిచేస్తుంది. ఇటువంటి విషయాలను చూడాలంటే చాలా తరాల వారిని దాటి ప్రయాణించి చూడాలి. అంటే దగ్గరి భవిష్యత్తులో మనం ఇటువంటి వాటిని చూడలేం. సగటు మానవుడు ఇటువంటి వాటి గురించి ఆలోచించడు.
మరి వీటి గురించి కొంచెం ప్రాక్టీస్ చేసినా బాగుంటుంది. ఎలక్ట్రిసిటీ మన జీవితాలలో ఎంతో గొప్ప పాత్రను పోషిస్తోంది. అయినా కూడా అదేంటే ఏమిటో మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎంతో కూడబెట్టిన శక్తి మన జీవితాల ద్వారా ప్రవహిస్తోంది. దానికే మనం విద్యుత్ శక్తి అని పేరుతో ఉపయోగించుకుంటున్నాం. మరి దీని యొక్క చర్యలు, ఇది ఉపయోగపడే విధానం మనకు తెలుసు. తొందరలో ఏదో ఒకరోజు ఇప్పుడున్న విద్యుత్కి పూర్తి భిన్నంగా ఇంకో రకమైన విద్యుత్ కనుక్కోబడుతుంది. మొదట విద్యుత్ని కనుక్కున్నప్పుడు మానవ జీవితంలో ఎన్నో గుర్తించదగిన మార్పులు వచ్చాయి. అదేవిధంగా ఈ కొత్త విద్యుత్తును కనుగొన్నప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్న జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇప్పుడు మనకున్న విద్యుత్తులా కాకుండా ఇది ఉన్నతమైన రకానికి చెందిన ఈథర్లోకి ప్రయాణిస్తుంది. దీనివలన 5వ పరిధి వైబ్రేషన్స్కి దగ్గరగా ఉంటాం. పరమాణువులు ఏ విధంగా అయితే బలాలు లాక్ చేసినట్లుగా ఉంటాయో అదేవిధంగా 5వ పరిధికి అంతర్గత మూలమైన లోపలి రాజ్యంలో బ్రహ్మాండమైన బలాల ద్వారా సరితూగగలిగిన స్థితి ద్వారా అన్నీ వేలాడదీయబడి ఉంటాయి. ఇప్పుడు మనకున్న విద్యుత్ మొదటి విద్యుత్ కన్నా కనుగొనబోయే విద్యుత్ రెండవ విద్యుత్ చాలా శక్తివంతమైనది. మొదట ఇది భయంకరమైన రిస్క్తో ఖర్చుతో విడుదల చేయబడుతుంది. ఇప్పుడు మనకున్న పద్ధతి ఏమిటంటే పరమాణువు బ్రద్దలు కొట్టి లేదా పరమాణు వినాశనం ద్వారా విద్యుత్ తీస్తున్నారు. రాబోయే రెండవ పద్ధతి కూడా కొన్ని తేడాలతో దీనికి దగ్గరగానే ఉంటుంది. అంతే పరమాణువులు బ్రద్దలు అవ్వటం ద్వారానే లభిస్తుంది. చాలా కాలం దీని ఉపయోగం కన్నా దీని ప్రమాదాన్నే మోయవలసి ఉంటుంది. చివరికి చాలా తేలికైన సాధారణమైన మార్గంలో విద్యుత్తును విడుదల చేయటాన్ని కనుగొంటారు. దీని ఉపయోగాలు మన పరిధిలోకి వచ్చేస్తాయి. ఇది ఎంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. ఇక బొగ్గు, పెట్రోలు, ఆయిల్, గ్యాస్ అవసరం లేకుండా పోతుంది. ఇది ఒక గొప్ప విధానాన్ని పైకి తీసుకువస్తుంది. అనారోగ్యకరమైన, అసహజమైన, కష్టమైన పనుల నుంచి లేక హీన వృత్తుల నుంచి మనుషులకు స్వేచ్ఛ లభించేలా చేస్తుంది. కొత్త విద్యుత్ తీగల ద్వారా ప్రవహించదు. వైర్లెస్ లాగా వైబ్రేషన్స్ అనే సిద్ధాంతం ద్వారా నియంత్రించబడుతుంది. ఇళ్ల నిర్మాణం జరిగేటప్పుడే విద్యుత్ వైబ్రేషన్స్కి ట్యూన్ చేస్తారు. ఇది చివరికి వాడుకలోనికి వస్తుంది. ఉష్ణోగ్రతతో నియంత్రించబడుతున్న దానికి మళ్ళీ ఉంటుంది. ఆటోమేటిక్గా సంధి చీకట్లతో దీని చర్య మొదలవుతుంది. కానీ ఇది కనుగొన్న వాళ్ళకి ఒక సమస్యగా ఉంటుంది. ఎందుకంటే ఇది తేలికగా ఆన్ అవుతుంది, కానీ దీన్ని ఎలా ఆపాలి అనేది తెలియదు. వాహనాలు అవి వెళ్ళే దారిలో ఉన్న గాలి నుంచి విద్యుత్తును తీసుకుంటాయి. ఇది మనిషిలో గాఢమైన ఆలోచనలు కలుగు చేస్తుంది. కాలం గడిచే కొద్దీ భవిష్యత్తులో మనిషి తన మైండ్ గురించి అసంతృప్తితో మైండ్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాని మీద బిజీగా ప్రయోగాలు చేస్తాడు. ఈ ప్రయోగాల ద్వారా ప్రతి రేడియేషన్ తన శరీరం ద్వారా ఏ విధంగా ప్రవహిస్తుందో అదే మాదిరిగా ఈ విద్యుత్ కూడా ప్రవహించగలదని తెలుసుకుంటాడు. తన శరీరంలో దానిని ఎలా నిలిపి కంట్రోల్ చేయాలి అనేది తెలుసుకుంటాడు. సైంటిఫిక్గా శ్వాసించడం ద్వారా తన శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటాడు. అదే సమయంలో ఇది చల్లదనాన్ని నిరోధించగలుగుతాడు. ఇప్పుడు టిబెటన్ లామాలు ఎల్లప్పుడూ ఏ విధంగా తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించగలుగుతున్నారో అంతకన్నా ఎక్కువగా కంట్రోల్ చేయగలుగుతారు. ఈ భూమి తనంతటిగా తాను అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఈ ఎంతో కాలంగా ప్రాథమికమైన మార్పులు జరగటాన్ని చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఈ ఉష్ణోగ్రత నియంత్రణ అనేది చాలా అవసరం. పరివర్తన విధానంలో భాగంగా ఒత్తిడి వలన మానవులలో ఒంటరిగా లేక సమూహంగా వైబ్రేషన్ పెరిగి మార్పులు జరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా భౌతిక పదార్థం అంతా వేడిగా, కాంతివంతంగా ఉండి బరువు తగ్గి తేలికగా అవుతోంది. ఈ మొత్తం ప్రాసెస్ మన భూమిలో ఒకేసారి జరుగుతోంది. ఖచ్చితంగా చెప్పాలంటే వైబ్రేషన్ స్థిరంగా పెరుగుతున్నది. భూమి వేడిగా ఉండి బరువు తగ్గుతోంది. మొదట్లో దీని ఫలితాలు చాలా కాలం ఇష్టపడలేనివిగా ఉంటాయి. ఉత్తర ధ్రువానికి దగ్గరగా చాలా పెద్ద మంచు ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కరగటంతో మార్పు మొదలవుతుంది. ఇది జరగటం వలన ఉత్తర ప్రాంతాల్లో ఖచ్చితంగా వాతావరణం వేడిగా మారుతుందని సైంటిస్టులు ఇంతకుముందే గమనించి చెప్పారు. లెక్క పెట్టలేనంత మంచి నీరుగా మారి సముద్రంలోనికి ప్రవహించడం వలన తాత్కాలికంగా భయంకరమైన చల్లదనం ప్రపంచమంతా వ్యాపిస్తుంది. కొత్త విద్యుత్ నుంచి ఎక్కువ మొత్తంలో విడుదలయ్యే ఉష్ణశక్తికి ఈ చల్లదనం పెద్ద అడ్డంకిగా మారుతుంది. అభివృద్ధి చెందిన అంతర్జాతీయ పరిస్థితుల మూలంగా
ఎంత ఎక్కువ ధనం అందుబాటులో ఉంటుంది. కొత్తగా వచ్చే వేడి, కాంతి, శక్తిని ఉపయోగంలోకి తీసుకురావటం వలన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. అభివృద్ధి పదంలో ఇంకొక ముఖ్యమైన విషయం జంతువులతో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది. ఈ సంబంధంలో అభివృద్ధి జరగటం అనేది అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మనుషులు ఒకరినొకరు చంపుకోవటం, యుద్ధాలు, శత్రుత్వం వంటివి ఆగిపోవటంతో కొన్ని తరాల్లోనే ప్రకృతి సహజంగా నివసించే బ్రతుకున్న ఏ జీవిని కూడా హింసించరు. మైండ్ని తీవ్రంగా ఉపయోగించి పోషణకు క్రొత్త మార్గాలను కనుగొంటారు. నెమ్మదిగా మాంసం తన ప్రాముఖ్యతను కోల్పోతుంది. ఉదాహరణకు భవిష్యత్తులోని మనిషికి అవసరమైన చాలా మూలకాలు ఉడకబెట్టని విత్తనాలలో, పువ్వులలో లభిస్తాయి. ఆహారానికి సంబంధించిన అనేక కొత్త విషయాలను బోధించి మనుషుల్లో మార్పు కలిగేలా చేస్తారు. అందుకని ఆలోచన విధానంలో కూడా వసంతం విరబూస్తుంది. చాలా తొందరలో ఏ అవసరం కోసమైనా జంతు మాంసాన్ని ఉపయోగించడం అనేది హింసాత్మక చర్యగా లేదా తక్కువ రకంగా పరిగణించబడుతుంది. తర్వాత ఈథర్ ఫోటోగ్రఫీ కొత్త విధానాల ద్వారా జంతువుల పరిస్థితి గురించి ఆశ్చర్యపోయే విషయాలు తెలుసుకుంటారు. ఎందుకంటే వీటిని చంపటం మూలంగా ఈథర్లో వచ్చే మార్పుల ప్రభావం వలన మనిషి మానసిక స్థితి మీద ప్రభావం చూపించగలగటం కళ్ళారా చూస్తారు. జంతువుల స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నామని గుర్తిస్తారు. పరివర్తన మార్గంలో జంతు ప్రపంచానికి మనిషి ఇవ్వవలసిన గౌరవాన్ని గుర్తిస్తాడు. ఆశ్చర్యంగా జంతువులు కూడా తమ పరంగా తీసుకుంటున్న కొత్త చర్యలకు మానవులు కొత్తగా జీవించే పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటాయి. దీని మూలంగా ఒక రకమైన దగ్గరితనం ఏర్పడుతుంది. చివరికి మనుషులు, జంతువులు మాట్లాడుకుంటారు. అంటే మనకు అద్భుతంగా వినగలిగే శక్తి వస్తుంది. ఇప్పుడు మనము నిజంగా గుడ్డిగా చెవుడుతో ఉన్నామని అర్థం. కానీ కొన్ని వైబ్రేషన్స్కి మాత్రం అద్భుతంగా ఉండి స్పందించగలుగుతున్నాం. భవిష్యత్తులో జరిగే అభివృద్ధి కారణంగా జంతువులు అత్యంత సంతోషాన్ని, తృప్తిని పొందుతాయి. వాటిని ప్రేమించే వారందరినీ చక్కగా అర్థం చేసుకుంటాయి. ప్రస్తుతం ఉన్న అభివృద్ధి చెందిన జంతువులు అవి మనతో తమ ఆలోచనలను గుండెను పిండి వేసేటంతటి తీవ్రతతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ అదేమీ మనకు అర్థం కావటం లేదు. అయితే భవిష్యత్తులో ఇవి తేలికగా అర్థమవుతాయి. జంతువులకు మనకు మధ్యలో సంభాషణకు ఒక పద్ధతిని కనుగొనాల్సి ఉంది. ప్రస్తుత యుగానికి ఇది ఒక సెన్సేషన్ అవుతుంది. ఈ జంతు స్నేహితుల నుంచి మనిషి అప్పటి వరకు తమకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. కొన్ని కమ్యూనిటీలలో మనుషులు జంతువులతో కలిసి చదువుకుంటారు. ఏ మనిషి అయితే ఆధ్యాత్మిక ప్రపంచంతో, జంతు మరియు వాటికన్నా క్రింద ప్రపంచాలతో సంబంధం ఉంటుందో అటువంటి మనిషినే సత్యవంతమైన, సంపూర్ణమైన మనిషి అంటారు. దీనిని బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మొదట మనిషి సంపూర్ణమైన జంతువు, రెండవది సంపూర్ణమైన మనిషి, మరి మూడవది మేల్కొల్పబడిన భగవంతుని కుమారుడు, అంటే ఆధ్యాత్మికంగా చైతన్య మూలమని తెలుసుకోవటం. ఈ మూడింటి కలయికతోనే మనిషి పని పూర్తవుతుంది. నిజంగా మనుషులు జంతువుల పరంగా తమ ధర్మాన్ని, గమ్యాన్ని గుర్తించినట్లయితే సోదర భావంతో తమ పూర్తి ప్రేమను, శ్రద్ధను చూపించగలుగుతారు. మనుషులు తమ దుర్బలత్వం వలన జారవిడుచుకున్న జంతువుల కన్నా సహజ జ్ఞానాన్ని, మరి శక్తులను తిరిగి కష్టపడి ప్రయత్నం చేసి తిరిగి సంపాదించుకుంటారు. జంతువులలాగా శరీరాన్ని అందంగా, రెదమిగ్గా, ఆరోగ్యంగా ఉంచటం కోసం మనుషులకు వీటి గురించి తెలుసుకోవటం ముఖ్యం. అంతేకాకుండా ఎథరిక్ లేక సున్నితమైన జంతు జీవనాన్ని చూసినట్లయితే ఎన్నో రకాల ప్రకంపనాలకి ఇవి అద్భుతంగా స్పందించటం చూస్తాము. దీని మూలంగా తాము ప్రమాదంలో ఉన్నప్పుడు ఆహారాన్ని సంపాదించుకోవటంలో, గొప్ప వినికిడి శక్తిని కలిగి ఉండటంలో, వేరే జంతువుల జాడను వాసన ద్వారా పసిగట్టడంలో, తన సహవాసితో కలిసి ఉండటంలో, తిండిని నియంత్రించగలగటంలో తమకున్న శక్తియుక్తుల్ని చూపిస్తాం. జంతువుల సహాయంతో ఈ కళలను మనిషి కూడా అభ్యాసం చేయాలి. ఈ రకమైన ప్రేరణ అనేది మనిషికి కొత్త ఏమీ కాదు. ఎన్నో శతాబ్దాల క్రితమే పౌరోహిత్యం కోసం పురోహితులు తీవ్ర సాధన చేయటం కోసం గురువులు జంతువులను అంటిపెట్టుకునేవారు. ఉదాహరణకు యోగా సాధనలో జంతువులు సహాయపడేవి. ఈరోజు కూడా స్కాండినేవియాలో జంతువులతో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక జాతి కొంగ తన గూడును గాలిలో కట్టుకుంటుంది.
విచిత్రం ఏమిటంటే ఎక్కడైతే తమ పిల్లల్ని ఉత్పత్తి చేయడానికి కావలసిన ప్రేరణనిచ్చే వైబ్రేషన్స్ ఉన్న స్థలంలో ఉన్న గాలిలో తమ గూడును ఏర్పాటు చేసుకుంటుంది. ఇప్పటి వరకు పిల్లలు పుట్టిన అటువంటి ఆడవారు తమ పడకను ఈ కొంగగూడు క్రిందకు మార్చుకుంటున్నారు. అక్కడ ఉన్న సంతాన సాఫల్య వైబ్రేషన్ వలన చాలాసార్లు పిల్లలు పుడుతున్నారు. పురాణాల్లో కొంగ పిల్లల్ని తీసుకువస్తుందని చెప్పబడింది. పూర్వకాలపు పొగమంచులో కోల్పోయిన మూలాలను ఇప్పుడు వెలుగులోకి తీస్తున్నారు. రాబోయే భవిష్యత్తులో ఎప్పుడైతే మనిషికి జంతువుకి తెలివితో కూడిన సంభాషణ మొదలవుతుందో అప్పుడు మనిషిలో పెరుగుతున్న స్నేహానికి గుర్తుగా ఆశ్చర్యపరిచే కొత్త ప్రపంచం మనిషిని ప్రేరేపిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన ఇన్నోవేషన్. ప్రపంచానికి తెలియని దాన్ని కనుగొనటంగా చెప్పవచ్చు. 4వ పరిధి రేడియేషన్ వల్లే కాకుండా అక్కడ ఉన్న భౌతిక రసాయనిక పరిస్థితుల వలన కూడా మార్పు ఉంటుంది. కానీ తెలివితో కూడిన హృదయాన్ని పరిగణిస్తే రేడియేషన్స్ని అర్థం చేసుకోవటం, అన్ని వస్తువులతో కలిసిపోయి ఐక్యంగా ఉండటం అనేది జరగాలి. దీనికోసం అంటే స్వచ్ఛమైన ప్రేమ లేదా షరతులు లేని ప్రేమ ఈ రేడియేషన్ ప్రపంచంలో మనుషులను స్వేచ్ఛగా చైతన్యవంతంగా తిరిగేలా చేస్తుంది. ఈ రేడియేషన్ తమ చుట్టూ ఉన్న అనేక రకాలుగా జీవిస్తున్న హృదయాలలోకి చొచ్చుకొని పోతాయి. పూర్వకాలం నుంచి బందీలుగా ఉన్న అడ్డుగోడల నుంచి బయటపడి తన నిజమైన చైతన్యాన్ని కనుగొంటారు.